నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫ్లవర్ థెరపిస్ట్ డాక్టర్ అజయ్ గారు. సార్తో మాట్లాడి అసలు క్యాన్సర్ ఈ రోజుల్లో ఎందుకు ఎక్కువ అవుతుంది, ముఖ్యంగా రీసెంట్ సర్వేస్ ప్రకారం అకార్డింగ్ టు 2023 దాదాపు 2 lakhs కేసెస్ అనేవి ఎక్కువ అవుతున్నాయి మన ఇండియాలో అని చెప్పుకొస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు పెరగడానికి రీజన్స్ ఏంటి, క్యాన్సర్ని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అని డాక్టర్ మాటలు అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అజయ్ గారు. సార్తో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రోజుకి క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి. అంటే ఇది ఒక నార్మల్ లైఫ్ స్టైల్ డిజార్డర్ లైక్ డయాబెటీస్ కావచ్చు, ఒక థైరాయిడ్ లాగా పెరిగిపోతున్నాయి. అండ్ రీసెంట్గా 2,10,000 కేసెస్ 2023లోనే రికార్డ్ అయ్యాయి. అంటే కొత్త కేసెస్ నమోదయ్యాయి సార్. ఏంటి ఆ కొత్త కేసెస్ ఏంటి, ఎందుకు పెరుగుతున్నాయి, మనం ముందుగా ప్రివెంట్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్ అండి. ఇట్స్ నాట్ ఎ డిసీజ్ లైక్ ఏదో మలేరియానో లేకపోతే న్యూమోనియా టైప్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో లేకపోతే ఏదన్నా ఎక్స్టర్నల్ సోర్స్ వచ్చేది కాదు. ఆ క్యాన్సర్ ఈజ్ ఇన్బిల్ట్ ఇన్ టు అవర్ సిస్టమ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక 1 trillion సెల్స్తో ఒక కాంప్లెక్స్ ఆర్గానిజంగా మారాము. కానీ మనదంతా సోర్స్ ఒకటే సెల్. ఒక్క సెల్ నుంచే అది డివైడ్ అయ్యి మన రూపంలోకి బోల్డ్ సెల్స్ అయ్యి ఇలాగ మన రూపంలోకి వచ్చిన తర్వాత ప్రతి చోట అది కన్సిస్టెంట్గా ఉండవు సెల్స్ అనేవి. ఎప్పుడు పాతవి దాని రోల్ అయిపోగానే చనిపోయి కొత్త సెల్స్ అక్కడికి రావాలి, కణాలు. సో ఈ కొత్త కణాలు రావాలంటే అవి డివైడ్ అవ్వడానికి స్కోప్ ఉండాలి. సో ఎప్పుడైతే కొత్త కణాలు ఫార్మ్ అయినప్పుడు ఆ డివిజన్ ఆగకుండా, అంటే ఆగి స్టాప్ అవ్వకుండా కంటిన్యూస్గా అలా డివైడ్ అవుతూ ఉంటే అది క్యాన్సర్ కింద మారుతుంది. అంటే అర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్లోని కంటిన్యూస్ డివిజన్ ఉంటుంది ఎంబ్రియోలో. అదే కైండ్ ఆఫ్ డివిజన్ ఇక్కడికి వచ్చినప్పుడు అది క్యాన్సర్. అది రావడానికి ఎక్కడెక్కడ ప్లేసెస్లో ఉంటే ఏ ఆర్గన్లో ఉంటే క్యాన్సర్ అంటారు. వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువైనాయి అనుకోండి, లుకేమియా అంటాం. లింఫ్ నోడ్స్లో వస్తుంది, లేకపోతే బోన్లోనే వస్తుంది కొంతమందికి. యూజువల్గా ఏంటంటే ఎక్కడ గ్రోత్కి ఎక్కువ స్కోప్ ఉంది అక్కడ వస్తుంటుంది. ఎక్కువ ప్రివలెన్స్గా కనిపించే క్యాన్సర్ ఏంటి సార్ ఈ రోజుల్లో? ఆడవాళ్ళలో కావచ్చు, మగవాళ్ళలో కావచ్చు. లేడీస్లోని బ్రెస్ట్ క్యాన్సర్ చాలా కామన్ అండి. ఎందుకంటే వాళ్ళ బ్రెస్ట్లో లాక్టేటింగ్ సెల్స్ ఉంటాయి, దాని చుట్టూతో ఎపిథీలియం లేయర్ సెల్స్ ఉంటాయి. ఇవన్నీ రెగ్యులర్ గ్రోత్కి అవసరం. ఎందుకంటే మనకి హ్యూమన్ ఉమెన్కి ఎవ్రీ 1 year or 2 yearకి బేబీ ప్రొడ్యూస్ చేసే స్కోప్ ఉంటుంది ఎవల్యూషనరీ. సో ఈ టైం వల్ల ప్రతి సంవత్సరానికి ఒకసారి ఒక 2 yearsకి 3 yearsకి మిల్క్ సెల్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. సో అందుకని అక్కడ గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లేట్ మ్యారేజెస్ కానీ, బేబీని అంటే ఆఫ్టర్ 30 years బేబీ కండం, మనకు వచ్చే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మనం వాడే కాంట్రసెప్టివ్ పిల్స్, ఈ పీరియడ్స్ ఆపడానికి వాడే పిల్స్, వీటన్నిటి వల్ల ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయ్యి చాలా మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. సెకండ్ ఏమో యూట్రస్కి వస్తుంది. ఎందుకంటే యూట్రస్ కూడా మ్యాక్సిమం ఎక్కువ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రేపు పీసీఓఎస్ ఇష్యూస్ వచ్చి అవి ట్యూమర్స్ కింద మారుతుంటాయి. అదే జెంట్స్లో తీసుకున్నారనుకోండి, ప్రోస్టేట్ ఏరియాలోనే ఎక్కువ క్యాన్సర్స్ వస్తుంటాయి. ఎందుకంటే అక్కడ ఆ ఏరియా అంతా యాక్టివ్గా ఉంటుంది. అది కాకుండా జనరల్గా డైజెస్టివ్ ట్రాక్ట్లోని. ఇంకేంటంటే కొంతమందికి ఇవాళ రేపు ఈ మౌత్ క్యాన్సర్స్ ఇవన్నీ అంటే ఈ టొబాకో ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి, అండ్ టొబాకో ప్రొడక్ట్స్ అనే కాదు, వాళ్ళకి అక్కడ మౌత్ క్యాన్సర్స్ అండ్ లంగ్స్లోని క్యాన్సర్స్ కూడా వస్తున్నాయండి. సో ఇవన్నీ ఎక్కువ గ్రోత్ ఉండే ఏరియాస్లోనే చూస్తుంటాం. ఎందుకంటే ఇట్స్ అన్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఆఫ్ అవర్ ఓన్ సెల్స్ ఇన్ ద బాడీ. సో క్యాన్సర్ అనేది ప్రతి మనిషిలోనే ఎక్కడో ఒక చోట ఉంటానే ఉంటుంది, ఎక్కడో చోట అన్కంట్రోల్ గ్రోత్ అవుతుంది. కానీ బాడీ దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని అక్కడ స్టాప్ చేయాలి. అక్కడ స్టాప్ అవ్వనప్పుడు అది మ్యాలిగ్నెన్సీ వచ్చి క్యాన్సర్ కింద మారుతుంది. సో ఇవాళ రేపు మనం చూసుకుంటే మీరు అన్నట్టు కేసులు చాలా ఎక్కువైపోయినాయి. దానికి 2-fold రీజన్ ఉంది. ఒకటి, జనాల్లో క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి ఎందుకంటే మన చుట్టూతో పొల్యూషన్స్ ఎక్కువ ఉన్నాయి. మనం తీసుకునే డైట్లో కార్సినోజెనిక్ కాంపౌండ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం.
కార్సినోజన్స్ ఎక్కువ అయిపోయాయి సార్, కరెక్టే. అండ్ ఏసీస్లో ఎక్కువ ఉన్నా సరే క్యాన్సర్స్ వస్తాయా? ఎయిర్ కండిషనింగ్ ఎక్కువ వాడినా కూడా బాడీలో మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ వచ్చి క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఇప్పుడు మనకి బాడీలో డీటాక్సిఫై అవ్వదు, అలాంటప్పుడు స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ డియోడ్రెంట్స్ వాడినా, ఎక్కువ సన్ స్క్రీన్ వాడినా కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్, క్యాన్సర్ వస్తాయి సార్. ఎందుకంటే అది స్టెరాయిడ్స్ పెడతారు కొంచెం. జస్ట్ బట్ మనం కరెక్ట్ ఎస్పీఎఫ్ అనేది వాడతాం కదా. ఎస్పీఎఫ్ ఏదైనా కానీ అక్కడ బేస్ ఏంటి, మీకు సన్ స్క్రీన్ వాడితే అక్కడ సెల్స్లో మెలనిన్ కంటెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు. సో ఇన్ ఆర్డర్ టు డూ దట్ అక్కడ ఒక స్టెరాయిడ్ బేస్ ఉంటుంది విచ్ కీప్స్ అవర్ స్కిన్ ఇంటాక్ట్ అనమాట. ఇప్పుడు మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వలేదు అనుకోండి, ఎండ్ వచ్చినా సరే అది డిసార్డరే కదా. అవును, అది ఇంకెక్కడో ఆ టెంపరేచర్ వల్ల, లైట్ ఎఫెక్ట్ వల్ల ఇంకెక్కడికో వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడో పులిపిరికాయ వచ్చింది అనుకోండి, అది క్యాన్సరే, అది కూడా ట్యూమరే. అది కూడా ట్యూమరే. బట్ ఆ క్యాన్సర్ ట్యూమర్ కాదు, అది ట్యూమరే. మ్యాలిగ్నెంటా కాదా అనేది ఇట్స్, బట్ వాటన్నిటికీ బేస్ ఒకటే. సో మీకు ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసేవన్నీ కూడా కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయి. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి మనం పీల్చే గాలి. సో ఇవన్నిట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఎక్కువ అవడం వల్ల క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. రెండోది ఏంటంటే వీఆర్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ క్యాన్సర్స్. ఇప్పుడు ఏంటి, ఒక ఏజ్ తర్వాత 40 తర్వాత 45 తర్వాత అందరూ క్యాన్సర్స్ ఉన్నాయేమో అని టెస్టులు చేయించుకుంటున్నారు భయంతో. ఇంతకుముందు ఎవరు ఈవెన్ 80 years కూడా ఎవరు టెస్ట్ చేయించుకునే వాళ్ళు కాదు. 80 years ఏజ్లో అందరికి ఎక్కడో చోట చిన్న చిన్న క్యాన్సర్స్, ట్యూమర్స్ ఉంటాయి. మరి డాక్టర్సే చెప్తున్నారు కదా సార్ ఇలాగా. అవునండి, అంటే అదే చెప్తున్నాను, ఇంతకుముందు ఎవరు చూసేవాళ్ళు కాదు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బికేమ్ ఎ ప్రాబ్లం. మనకి ప్రాబ్లం అయ్యిందని ఎప్పుడు తెలుస్తుంది? ఎక్కడైనా బ్లీడింగ్ అయినప్పుడు, ఎక్కడైనా పెయిన్ వచ్చినప్పుడు, ఎక్కడైనా గడ్డల్లాగా ఫార్మ్ అయి తగిలినప్పుడు, అప్పుడు మనకి ఓకే ఇదేదో ప్రాబ్లం ఉంది అని చెప్పి అప్పుడు టెస్ట్ చేసుకొని క్యాన్సరా కాదా అని అప్పుడు చూసుకునే వాళ్ళమే. సో ఇవాళ రేపు ఏంటి, చెక్ చేసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎక్కడో చోట ఏదో ఒకటి చిన్నది, ఒక 10 years రెగ్యులర్గా ప్రతి ఇయర్ టెస్ట్ చేశారనుకోండి, ఆ 10 year టైం ఫ్రేమ్లోనే అందరికీ ఎక్కడో చోట క్యాన్సర్ అనేది ఫార్మ్ అయ్యి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే దాన్ని బినైన్గానే ఉంటాయి, వాటిని వదిలేస్తే అది మెల్లిగా కరిగిపోయి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఈ క్యాన్సర్స్ అనేవి 65, 70 తర్వాత అందరిలోని కామన్. దాన్ని ఏంటంటే కంటైన్ చేసి కంట్రోల్ చేసుకునే ప్రొసీజర్స్ చేసుకుంటే, రాదర్ దెన్ దాన్ని కట్ చేసి బయోప్సీ చేసి తీసి అది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకుంటే మన లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం కొంచెం రిలాక్స్డ్గా కూడా వీ కెన్ లివ్ ఫర్ దట్. సో ఫ్లవర్ థెరపీలో క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయా? మేము అంటే మా కాన్సెప్ట్ ప్రకారం ఇది మూలాధార చక్రంలో ఇంబ్యాలెన్స్ అండి. అంటే బ్రహ్మ అనే ఎనర్జీ అన్కంట్రోల్డ్గా అయినప్పుడు క్యాన్సర్ కింద మారుతుంది. డివిజన్ క్రియేషన్. సో క్రియేషన్ని కంట్రోల్లో ఉంచాలి. ఎక్సెసివ్ క్రియేషన్ ఈజ్ ఆల్సో బ్యాడ్. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మన మూలాధార చక్రం మెడిసిన్ ఉంటుందండి, హెమాఫ్లోరా అని. అది చాలామంది క్యాన్సర్ పేషెంట్స్కి మేము ఇచ్చాం. ఇదేంటంటే మీకు కీమోతో పాటు దేంతోనైనా కానీ ఇది వేరే మెడిసిన్స్తో ఇంటరాక్ట్ అవ్వదు కాబట్టి ఇది వాడుకోవచ్చు. అండ్ ఒకసారి వచ్చిన వాళ్ళకి బయోప్సీ చేసిన తర్వాత చాలామంది క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది వేరే చోట్లకి, ఎందుకంటే కట్ చేసినప్పుడు అది ఓపెన్ చేస్తాం వూండ్. సో అందులోనే ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉంటే అవి బయటకు వచ్చి బ్లడ్ స్ట్రీమ్లో కలిసి వేరే చోట సెటిల్ అవుతుంటాయి. సో అలాగ స్ప్రెడ్ అవ్వకుండా హెల్ప్ చేయడానికి కూడా మన మెడిసిన్ ఉపయోగపడుతుందండి. సార్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందుగానే డాక్టర్స్ చెప్తున్నట్టు మంచి ఆహారం తీసుకోవాలి. మీరు అన్నారు కదా సార్ లైఫ్ స్టైల్ కండిషన్, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ కిందకే వస్తుంది కాబట్టి మన లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకోవాలి, మన ఆహారంలో ఎలాంటి ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. జనరల్గా క్యాన్సర్ అనేది ఫస్ట్ ఒక ఎమోషన్ ఉంటుందండి, ఒక రకంగా భయము జాలి ఏదైతే ఉంటుందో అది క్యాన్సర్కి కాజ్ చేస్తుంది. అంటే భయము జాలి ఉంటే, అంటే ఒక పర్సన్కి భయము జాలి ఉంటే క్యాన్సర్ వస్తుందంటారా? డెఫినెట్గా బ్యాక్ ఎండ్ అది ఒక ఎమోషన్ ఉంటుంది చాలామందికి. ఇప్పుడు ఎక్కువ భీతి, ఎక్కువ పక్కనాలు చూసి జాలి పడే వాళ్ళకి
బాగా ఎక్కువ వేరే వాళ్ళ కోసం కష్టపడే వాళ్ళందరికీ చాలామందికి క్యాన్సర్స్ ఉంటాయి. ఎందుకంటే అది ఒక ఎమోషన్, సాడ్నెస్ అనే ఎమోషను, దాని రూట్ కాజ్లో ఇన్సెక్యూరిటీ అనే ఎమోషన్ ఉంటుంది. ఓకే. ఆ ఇన్సెక్యూరిటీ వల్ల ఆ ఎమోషన్ లెవెల్లోని అది క్యాన్సర్ని కాజ్ చేస్తుంటుంది. ఎందుకంటే సెల్కి ఆ గ్రోత్ సరిపోదు అనమాట. అమ్మ సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని. రెండోది ఏంటంటే మనం తినే ఆహారం ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ అందరూ చెప్తారు మనకి. అవును. సో ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోకూడదు, టైం టు టైం రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవాలి, ఎక్కువ మీట్ ఎక్కువ తీసుకోకూడదు ఈ క్లైమేట్లో, అండ్ వేడి చేసే పదార్థాలు మసాలాలు తగ్గించుకొని కొంచెం ఎక్కువ చలవ చేసే పదార్థాలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడైనా సడన్గా గ్రో అవుతుంది అనుకోండి, దానికి ఎక్సెసివ్ హీట్ కావాలి, ఆ వేడిని అది ఎక్కడి నుంచి క్రేవ్ చేసుకుంటూ ఉంటుంది. సో అది తగ్గించి ఎక్కువ చలవ చేసే పదార్థాలు తీసుకుంటే సేఫ్గా ఉంటాం. ఇంకొకటి ఏంటంటే మెయిన్, ఒకసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా అంత టెన్షన్ పడకుండా అప్పటి నుంచి జాగ్రత్తగా చర్యలు తీసుకొని మీరు ఎక్సర్సైజ్ చేసుకొని ఫిట్నెస్ లెవెల్స్ పెంచుకున్నారనుకోండి, బాడీ క్యాన్సర్ని ఫైట్ చేసుకోవడానికి దాని ఎనర్జీ పెరుగుతుంది. సో దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఆ ఫిట్నెస్ పెంచుకోవడం ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలా చాలా మంది క్యాన్సర్ నుంచి ఫైట్ చేసిన ఎంతో మంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదా. అవునండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏరియా స్పెసిఫిక్ క్యాన్సర్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవాలి. జెంట్స్లోనంటే ఎస్పెషలీ మీ ప్రోస్టేట్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలి, అంటే మోషన్ ఫ్రీగా ఉంచుకోవాలి. డైజెస్టివ్ ట్రాక్ట్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, మసాలాలు గిసాలాలు ఎక్కువ తినకుండా అక్కడ రాకుండా మెయింటైన్ చేసుకోవాలి. లేడీస్లోని బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి వాళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవ్వకుండా ఏ కాంట్రసెప్టివ్స్ వాడుతున్నారు, లేదా ఈ పీరియడ్స్ని స్టాప్ చేయడానికి ఎక్కువ తీసుకుంటున్నారా మెడికేషను, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. అలాగే యూట్రస్ క్యాన్సర్ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఏవైతే మనకి ఒక స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయో దాన్ని మించి కొన్నిసార్లు వచ్చిందంటే వస్తుంది అది, బట్ దాన్ని కూడా మన ఫిట్నెస్ లెవెల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడం ద్వారా మా మెడిసిన్ వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుందండి. థ్యాంక్ యూ సార్, చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవాలని చాలా వివరంగా చెప్పినారు. థ్యాంక్ యూ సో మచ్.